విద్యార్థుల ఆందోళనపై పార్లమెంట్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానన్నారు అమిత్ షా. సమయం కేటాయించాలని స్పీకర్కు ఆయన లేఖ కూడా రాశారు. అయితే అమిత్ షా ప్రసంగం వినడానికి ఆసక్తి లేదన్నారు రాహుల్ గాంధీ. పెల్లెట్ గన్స్ ప్రయోగం, విద్యార్థులపై లాఠీ చార్జ్పై అమిత్ షా సమాధానం చెప్పాలన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు క్లైమాక్స్ కు చేరుకున్నాయి. గురువారంతో సమావేశాలు ముగుస్తాయి. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తీరుపై తొలిసారి స్పందించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. విపక్షాల తీరుపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సభలో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని, అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తానని అన్నారు. విపక్షాలు చర్చ నుంచి పారిపోతున్నాయని విమర్శించారు ఆయన. తనపై ప్రధాని మోదీపై విపక్షాలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాయని మండిపడ్డారు. संसद भवन के अंदर विपक्ष संसद को चलने ही नहीं दे रहा है, दोनों गृहों में, तो कोई जाकर क्या करेगा? जहां तक चर्चा का सवाल है, जो नीट आंदोलन के छात्र प्रदर्शन पर सभी प्रकार की चर्चा करने के लिए सरकार तैयार है और चर्चा के लिए समय सुनिश्चित किया जाए और विपक्ष तैयार हो जाए. पहले तो ये यही मांग कर रहे थे, हमने हाँ बोल दिया. मेरी ओर से भी मैंने कह दिया है कि मैं किसी भी सवाल का जवाब देने के लिए संसद में तैयार हूं, मगर वो चर्चा ही नहीं होने देना चाहते. అయితే అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు రాహుల్ గాంధీ. ఇప్పటి వరకు సభకు రాని అమిత్ షా సమావేశాల చివరిలో డ్రామా చేస్తున్నారని విమర్శించారు. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగానికి, లాఠీచార్జ్ కు అమిత్ షా సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. సభకు రావడానికి అమిత్ షా భయపడ్డారని అన్నారు. We are not interested in listening to Mr. Amit Shah's imagination. We are not interested in him giving us a lecture or a discussion. We are interested in one simple thing. And when I say we, I mean the younger generation of this country. Who shot those students? Who gave the order to shoot those students? Who blinded one of the students? Who shot one of the students in the ear? Who gave the order to beat the students with lathis, with nails? Who gave that order? మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లును లోక్సభ ఆమోదించింది. విపక్షాల సవరణల మధ్య ఈ బిల్లును ఆమోదించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రవేశపెట్టిన బిల్లును మూజువానీ ఓటుతో ఆమోదించారు. విపక్షాల ఆందోళన కొనసాగడంతో ప్యానెల్ స్పీకర్ సభను గురువారానికి వాయిదా వేశారు.